भली 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 राह भली 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 राह भली 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 राह भली బాహుబలి 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 బాహుబలి. Believe me, sir. I'm a die-hard fan of Prabhas, sir. ఓకే ఓకే యూ గ్యాస్ క్యారీ ఆన్. అసలు ప్రభాస్ లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందిరా? థ్యాంక్ గాడ్ నీ కాలర్ ట్యూన్ కూడా నీకు ఫేవర్ చేసింది శ్యామ్. అమ్మయ్యా. ఓకే వీఆర్ వర్కింగ్ ఆన్ బ్యూటీ ప్రోడక్ట్స్, లిప్స్టిక్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎక్సెట్రా. వాటిపైన ప్రమోషన్స్ కోసం మనం యాడ్ షూట్ చేయాలి. మీరు ఇమీడియట్గా ప్రాజెక్ట్ రెడీ చేయండి. ఓకే. కాన్సెప్ట్స్ ఏమైనా రెడీ అయ్యాయా? నేనొక లిప్స్టిక్ కాన్సెప్ట్ రెడీ చేశాను. నేను ఒక ఫెయిర్నెస్ క్రీమ్ కి కాన్సెప్ట్ రెడీ చేశా. నాకు కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ వీళ్ళ కాన్సెప్ట్స్ విందామా? ఓకే చెప్పు రాజ్, నీ కాన్సెప్ట్ ఏంటి? యా ఓకే. ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయికి పెళ్లి చూపులు. ఆవిడకి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా వచ్చిన సంబంధాలు వచ్చినట్లే ఏదో ఒక వంకతో క్యాన్సిల్ అవుతున్నాయి. అప్పుడు ఆ అమ్మాయి బాధగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఛా నా జాతకమే ఇంత అని బాధపడుతుంది. అప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి మన బ్రాండ్ లిప్స్టిక్ని ఆ అమ్మాయికి ఇస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి మన బ్రాండ్ లిప్స్టిక్ పెదాలకు రాసుకోగానే ఆ అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ అయిందా? లేదు, మహేష్ బాబు వచ్చి నా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడుగుతాడు. వాట్? అదే మ్యాజిక్. వాట్? ఆవిడెవరో లిప్స్టిక్ పెట్టుకుంటే మహేష్ బాబు వచ్చి నా సినిమాలో యాక్ట్ చేస్తావని ఎందుకు అడుగుతాడు? అదే కదా ఆయనకేదో హీరోయిన్లో దొరకనట్టు. ఏ ఎందుకు అడగకూడదు? అదే మహేష్ బాబు ఆఫ్టర్ ఒక సోప్ యాడ్లో పెళ్ళైన ఒక పిల్ల తల్లిని నా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడగలేంది. ఈ కాన్సెప్ట్లో అమ్మాయిని అడిగితే తప్పేంటి? పైగా ఈ అమ్మాయికి పెళ్లి కూడా కాలేదు. ఓహో సరే, నీ కాన్సెప్ట్ ఏంటో చెప్పు రాజా. నాది ఒక ఫెయిర్నెస్ క్రీమ్ కాన్సెప్ట్. నీ కాన్సెప్ట్ లో కూడా మహేష్ బాబు ఉన్నాడా? కాదు, మోహన్ బాబు వస్తాడు. ఆయన ఎందుకో? యమధర్మరాజు. ఓపెన్ చేస్తే యమలోకంలో చిత్రగుప్తుడి సమేత యమధర్మరాజు యమపాశం పట్టుకొని భూలోకంలో ఆయుష్ తీరిపోయిన ఒక బామ్మను తీసుకెళ్లడం కోసం భూలోకానికి వస్తాడు. ఈ గ్యాప్లో ఆ బామ్మ మన ఫెయిర్నెస్ క్రీమ్ని తన మొహానికి రాసేసుకుంటుంది. అప్పుడు 60 ఏళ్ల బామ్మ కాస్త 20 ఏళ్ల యువతలాగా మారిపోతుంది. ఎందుకంటే అది మన ఫెయిర్నెస్ క్రీమ్ యొక్క మ్యాజిక్ అన్నమాట. అప్పుడే అక్కడికి వచ్చిన యమధర్మరాజు ఆ ముసలావిని చూసి కన్ఫ్యూజ్ అయిపోయి, ఇదిగో అమ్మాయి, ఇక్కడ ఒక బామ్మ ఉండాలి, ఎక్కడికెళ్ళింది అని అడుగుతాడు. అప్పుడు ఆ బామ్మ తనని తాను చూసుకుని నవ్వుకుని మా బామ్మగారు ఎప్పుడో పోయారండి అని చెప్పేస్తుంది. దాంతో కన్ఫ్యూజ్ అయిన యమధర్మరాజు ఈ ముసలిది ఎక్కడికెళ్ళిందో అని చిత్రగుప్తుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ బామ్మ మన ఫెయిర్నెస్ క్రీమ్ ని రాసుకుని కాపాడుకుంది. ఎలా ఉంది నా కాన్సెప్ట్? ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకుంటే బామ్మ యంగ్ గా కనిపిస్తుందా? మరీ ఇంత డ్రామానా? కొంచెం ప్రాక్టికల్ గా ఉండేలా చూడండి అబ్బా. హలో, యాడ్స్ ప్రాక్టికల్ గా చేస్తే వర్కౌట్ అవ్వమా? అసలు యాడ్లు చూస్తారా మీరు? అరే, ఒక పెర్ఫ్యూమ్ యాడ్లో పెద్ద తుఫాన్ వస్తుంది, బిల్డింగ్లు మొత్తం అన్ని కొట్టుకుపోతాయి, అయినా ఒక ఒంటి మీద ఒక క్రీమ్ మాత్రం ఉండిపోతుంది. అలాంటిది నా కాన్సెప్ట్లో మన ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేసుకొని ఒక బామ్మ తన ఆయుష్ కాపాడుకుంటుంది, తన ప్రాణాలను కాపాడుకుంటుంది. ఇంతకన్నా రాజకీయం కావాలి? ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పండి శ్యామ్. పల్లెటూరులో ఉన్న ఒక అమ్మాయి సిటీలో చదువుతున్న వాళ్ళ బావని ఎంతగానో లవ్ చేస్తూ ఉంటుంది. అది నా కాన్సెప్ట్. ఓకే గుడ్, ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ గుడ్. షూట్ కి రెడీ ఉండండి, మనం చేద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాడు వీడు? రే శ్యామ్, రే రాధా నీ కాన్సెప్ట్స్కి ఇంప్రెస్ అయ్యింది, చాలా మంచి మూడ్లో ఉంది. ఇదే మంచి టైం, వెళ్ళి ప్రపోజ్ చేయరా. అరే ఆఫీస్లో వెళ్ళారా? ఎవరన్నా చూస్తారేమో అని భయంగా ఉందిరా. రేయ్,
రాధ తన క్యాబిన్లో ఒక్కతే ఉంది, వర్క్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నా, ఇదే మంచి టైము, వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఆ, ఏమోరా చాలా భయంగా ఉందిరా. శ్యామ్, ఆ, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నా క్యాబిన్ లోకి వస్తారా? ఆ, 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 ఓకే. ఆ, ప్లీజ్ కూర్చోండి. ఆ, పర్లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ, పర్లేదు చెప్పండి. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ, లేరండి. ఎందుకు? ఓకే, మరి మరదళ్ళున్నారా? మరదలు కూడా లేరండి. అయినా మీరెందుకిలా అడుగుతున్నారు? అమ్మయ్యా, గర్ల్ ఫ్రెండ్ లేదు, మరదలు కూడా లేదంటే నేను మీకు ఇప్పుడు హ్యాపీగా చెప్పేయచ్చు. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నారా? త్వరగా చెప్పేవా? ఆ, అది ఆ, అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఆ, ఇప్పటి వరకు ఎలా అడిగారో అలానే అడగండి. కానీ మీరేం అడిగినా కూడా నా నుంచి మాత్రం ఎస్ అనే ఆన్సరే వస్తుంది. జస్ట్ సెకండ్. ఈ కాల్ కూడా ఇప్పుడే రావాలా? ఆ, ఓకే ఓకే. హా అమ్మా. ఆ, వాట్? ఆ, ఆ, ఎప్పుడు జరిగింది? ఆ, ఆ, నేను ఇప్పుడే వస్తున్నానమ్మా. నేను వస్తాను. యాక్చువల్లీ శ్యామ్, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ, కానీ అది ఇలా కంగారుగా చెప్పడం నాకు ఇష్టం లేదు. మామ్ నుండి ఎమర్జెన్సీ ఆ, కాల్. I have to ఆ. go. ఈ విషయాన్ని మనం రేపు మాట్లాడుకుందామా? ఆ, అయ్యో పర్లేదండి. టేక్ యూర్ ఓన్ టైం. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్. బాయ్ శ్యామ్. ఓకే బాయ్. వెళ్ళిపోయిందా? ఆ. ఆ? రేయ్, ఆవిడేమో కంగారు కంగారుకి వెళ్ళిపోయింది, నువ్వేమో లోపల ఆ? తీన్మా డాన్స్ చేస్తున్నావు. అసలు ఏం జరిగిందిరా లోపల? ముందెళ్ళి మందేద్దాం పదరా బా. మిగిలిందంతా డీటెయిల్డ్గా